వందనాలండి. ఈరోజు జనవరి 7 కుండలో విషం ఉన్నది అనే సంగతి ధ్యానించుకుందాం. 2 రాజులు 4:40లో తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా కుండలో విషం ఉన్నది కేకలు వేసి దాన్ని తినక మానిరి. కుండలో విషం ఉన్నది అనే మాటకు ఇక్కడున్న భావము కూర ప్రమాదకరమైనది అని. తినే కూరగాయలతో పాటు వెర్రి ద్రాక్ష చెట్టులోని కాయలు కలిపి వండుట వల్ల ఈ విధంగా అయి ఉంటుంది. ఈ సంఘటన ఎలీషా ప్రవక్త కాలంలో జరిగింది. ఎలీషా గిల్గాల్లో ఉన్నప్పుడు అక్కడ పెద్ద కరువు వచ్చి ఉండింది. ప్రవక్తల శిష్యులు తమ గొప్ప బోధకుడైన ఎలీషాను కలవడానికి వచ్చినప్పుడు అతను తన పనివానితో వారికి కూర వంట చేయమని చెప్పాడు. వచ్చిన వారిలో ఒకడు, వాళ్ళే అందరూ కూరగాయలు ఏరుకోవడానికి వెళ్ళారు. వాళ్ళలో ఒకడికి పంటలు సరిగ్గా పండకపోయినందువల్ల వెతికేదానికి చాలా దూరం పోయారు. అక్కడికి వెళ్ళి కారు ద్రాక్ష చెట్టును చూసి దాన్ని గుణమెరుగక అని రాయబడి ఉంది. గుణమెరుగక అంటే అది ఎట్లాంటిదో తెలియక దాని తీగలు కోసి తెచ్చి ఆ కూర కుండలో వేశాడు. అయితే అది తినగానే వారందరూ అస్వస్థత పాలయ్యారు. ఈ రకమైన చెట్లు పాలస్తీనా దేశంలో సాధారణంగా కనపడుతూ ఉంటాయి. కూర కుండలోని కూరగాయలన్నీ మంచివే. అయితే ఒక రకమైన కూరగాయ విషతుల్యమైనందున కూర అంతా విషపూరితమైంది. ఈ ఒక్కటి మిగిలిన వాటిని విలువలేని వానిగా తినశక్యం కానిదిగా చేసేసింది. పొలంలోకి వెళ్ళి తెచ్చినవాడు తెలియక తెచ్చాడు, వివేచన లేనివాడుగా ఉన్నాడు. మన క్రైస్తవ అనుభవంలో ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న చెడు అలవాటు, ఒకవేళ మనకు దేవుడిచ్చిన తలాంతులు వాడకపోవడము, లేక ఒప్పుకొని ఒక పాపం మనలో ఉంటే మన సాక్ష్యాన్ని అంతా చెడిపేస్తుంది. మనలో చాలామంది ఇటువంటి వాటి వల్ల తమ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇహలోకపరమైన ఆచారాలు, చిన్న చిన్న పాపాలు మనం మానలేకపోతున్నందున అవి మనకు ఆటంకాలు అవుతున్నాయి. మనలను మనం పరీక్షించుకొని మనలోని విషయం ఏంటో కనుక్కోవాలి. మనము ఆత్మీయంగా ఎదగాలనుకున్నప్పుడు అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. నీలో ఒక చిన్న చెడు అలవాటు ఉన్నా నీలో ఉన్న మిగిలిన మంచి లక్షణాలను పక్కన పెట్టేసి ఆ చిన్న తప్పును బట్టి వారు తీరుస్తూ ఉంటారు. అది వదిలేస్తేనే మనకు ఆనందం. పౌలు రాసిన పత్రికల్లోని కొన్ని వచనాలు మనం చదువుకుందాం. రోమా 12:1-2లో కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొందుడి. అదేవిధంగా ఎఫ్సి పత్రిక 4:30-32 వరకు కూడా చదవండి. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్తూ, మనలో ఉన్న సమస్తమైన చెడు ప్రవర్తన, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని చెప్తూ ఉన్నాడు. వీటన్నిటినీ విసర్జించమని పరిశుద్ధాత్మ మనతో చెప్తూనే ఉంటాడు. మనం ఆయన స్వరం వింటే మనలో ఉన్న విషము తొలగించుకోవడం చేయొచ్చు. రెండవ మరణం మనకు సంభవించదు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మా శరీరం అనే కుండలో, మా మనసు అనే కుండలో ఏమేమి చెడు ఉందో అవన్నీ కూడా తొలగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.